పీకేఎల్ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం వచ్చేసి క్వాలిఫై అయిన తర్వాత కోచ్ కిషన్ కుమార్ సార్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అవి వచ్చేసి మనకి లైకే వార్నింగ్ ఇస్తున్నట్టయితే ఉండడం అయితే జరిగింది. అదేంటంటే ఇప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ టీం అయితే చాలా అగ్రెసివ్గా అయితే ఉండబోతుంది ప్రతి ఒక్క మ్యాచెస్లోనైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది అది కూడా చెప్పడం అయితే జరిగింది మన కిషన్ కుమార్ సార్ గారు. కాబట్టి ఇది వచ్చేసి ప్లేయర్స్కి బూస్టప్ అయితే అవ్వబోతుంది. అండ్ మనకు తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ఇంకా ఫైర్ అయితే అవ్వబోతుంది. పీకేఎల్ సీజన్ 12 ప్లే ఆఫ్స్లో అని చెప్పొచ్చు. అండ్ ఇంకా విషయాలు కనుక చూసుకుంటే మాత్రం ఇప్పటి నుంచి తెలుగు టైటన్స్ టీమ్స్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తుంది. అండ్ రెస్ట్ కూడా అంతగా తీసుకోదు. రెస్ట్ విషయానికి వస్తే మాత్రం దేవుడి చేతులు అయితే పెడుతున్నామనైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ప్రతి మ్యాచ్ వచ్చేసి డూ ఆర్ డై మ్యాచ్. అండ్ ఆ మ్యాచెస్ వచ్చేసి మా ఫ్యాన్స్ కోసం అయితే తప్పకుండా గెలవడానికి అయితే ట్రై చేస్తామనేది కోచ్ కిషన్ కుమార్ సార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక లెక్క అయితే ఉండబోతుంది మన తెలుగు టైటన్స్ టీం సీజన్ 12 అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి తెలుగు టైటన్స్ టీం అయితే ట్రాఫీ తీసుకోకుండా ఇంటికైతే పోదని తెలుస్తుంది. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు? కోచ్ కిషన్ సార్ గారు ఆల్రెడీ ఒక మాట అయితే ఇచ్చేసారు. కాబట్టి ఈరోజు అయితే ఇంకొక మ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. అది కూడా గుజరాత్ జైంట్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లోనే మన తెలుగు టైటన్స్ టీం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అప్కమింగ్ మ్యాచెస్లో అనేది మనకైతే ఈరోజు అయితే చూపిస్తారు. కాబట్టి చూద్దాం. ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది మన కోచ్ కిషన్ సార్ వచ్చేసి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అనేది ఈ రోజు మ్యాచ్లో మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి తప్పకుండా మీరైతే కింద కామెంట్ చేయండి ఏ టీం విన్ అయ్యే అవకాశం ఉందనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.